రైట్ రియాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. నిజామాబాద్ జీజీహెచ్ మార్చురీలో వైద్యులు పోస్ట్ మార్టం చేశారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని తరలించారు. నిజామాబాద్ ఆసుపత్రి రియాజ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ రియాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. నిజామాబాద్ జీజీహెచ్ మార్చురీలో వైద్యులు పోస్ట్ మార్టం చేశారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతాల్లో మృతదేహాన్ని తరలించారు. నిజామాబాద్ ఆసుపత్రి రియాజ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఈ రియాజ్ మృతదేహానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ శివాని, నిన్న జీజీహెచ్ లో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య కానిస్టేబుల్ ని హతమార్చినటువంటి రియాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత బంధువులకు రియాజ్ మృతదేహాన్ని అప్పగించారు. తెల్లవారుజామున అంత్యక్రియలు పూర్తి చేసినటువంటి పోదన్ రోడ్ లో ఉన్నటువంటి శ్మశాన వాటికలో తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో అతనికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ నెల 17న కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసినటువంటి రియాజ్ దాడి చేశారు. అయితే ఇవాళ ఉదయం 5:30 ప్రాంతంలో అతని మృతదేహానికి అంత్యక్రియ అయితే జరిగాయి. రాత్రి అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చాలా జాగ్రత్తగా అర్ధరాత్రి వేళలో ఈ తంతును పూర్తి చేశారు. మొత్తానికైతే అక్కడ పరిస్థితి రియాజ్ ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఇక్కడ కూడా ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పోలీసులు ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. మొత్తానికైతే రియాజ్ ఎన్కౌంటర్ సంబంధించి అయితే ఆ రియాజ్ ఎపిసోడ్ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. మరోవైపు ఇలాంటి రౌడీ షీటర్ల పైన ప్రత్యేకమైనటువంటి నజర్ కూడా పోలీసులు వేశారు. ఆయా ఏరియాలో ఉన్నటువంటి మరికొందరి రౌడీ షీటర్ల లిస్టులు కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నిజామాబాద్ నగరంలో గతంలో కూడా ఇలాంటి చాలా కత్తిపోట్ల ఘటనలు కూడా జరిగాయి. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టేందుకు పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు. శివాని. రైట్.